హాయ్ ఫ్రెండ్స్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బంధుత్వం గురించి ఈ విధంగా సెలవిచ్చారు. బంధుత్వం అనేది అల్లాహ్ యొక్క సింహాసనంకు కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటాడో అల్లాహ్ కూడా వారితో కలిసిపోని, ఎవరైతే బంధుత్వాలను పెంచుతాడో అల్లాహ్ నువ్వు వారితో దూరం అయిపో అని బంధుత్వం అనేది అల్లాహ్తో రిక్వెస్ట్ చేస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సోదరులారా, సోదరిమణులారా, మనిషికి మనిషి మధ్యన ప్రేమాభిమానాలు చూపించడానికే ఈ బంధుత్వం అనేది అల్లాహ్ ఉంచాడు. ఇలాంటి బంధుత్వాలను కూడా మనము స్వార్థపూరితంగా ఆలోచించి దూరం చేసుకుంటున్నాం. లేదంటే చిన్న చిన్న విషయాల కొరకు కూడా బంధుత్వాలను దూరం చేసుకునే పరిస్థితిలో నేడు సమాజంలో మనుషులు ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదండి. మంచిగా ఆలోచించే వారికి మంచిగా ఉంటూ, చెడు ఆలోచించే వారిని కూడా మంచిగా మలచడానికి ప్రయత్నం చేస్తూ, తోటి బంధువుల పట్ల ప్రేమాభిమానం కలిగి, వారిలో కష్ట నష్టాలలో తోడ్పాటు అందించి అలా ముందుకు సాగితేనే ఆ యొక్క బంధుత్వం విలువ ఉంటుందండి. లేదంటే ఫార్మాలిటీగా బంధుత్వాలు చాలా నెరవేరుస్తున్నారు చాలామంది. వాస్తవానికి ఫార్మాలిటీ కోసం అల్లాహ్ బంధుత్వాలని కలపడండి. ఒకరి హక్కులు ఒకరు తెలుసుకొని, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికే ఈ బంధుత్వం అనేది అల్లాహ్ ఉంచాడు. కావున బంధుత్వం యొక్క ప్రాముఖ్యత గురించి మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితము, ఖురాను అర్థంతో చదివితే మనకు దీని గురించి ఇంకా క్లుప్తంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మనిషి యాంత్రికంగా తయారైపోతున్నాడు ఈ బంధుత్వాలను దూరం చేసుకొని. బంధుత్వాలను దూరం చేసుకోవడం వల్ల మనిషి మనశ్శాంతి అనేది దూరం అయిపోతుంది. సంపాదించే సంపాదన మనశ్శాంతి ఇవ్వదండి. ఒకరి నుంచి ఒకరు పొందే ప్రేమాభిమానాలే మనిషికి కొద్దిగా మనశ్శాంతి అనేది లభిస్తుంది. కావున నా తోటి సోదరిమణులకు నేను చెప్పేది ఏమిటంటే, చిన్న చిన్న విషయాల పట్ల బంధుత్వాలను దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జజాకల్లాహ్.